ఒకప్పుడు ఒక చిన్న పచ్చని అడవిలో ఒక చీమల గుంపు తమ చీమగుట్ట దగ్గర బిజీగా పనిచేస్తూ ఉండేది. అవి ఆహారం మోసుకుని భద్రంగా దాచిపెట్టేవి. ఎత్తైన చెట్టుపైన తన గూడులో ఆనందంగా పాటలు పాడుతూ జీవించేది. చీమలు ప్రతిరోజూ కష్టపడి ఒక్కో గింజను మోసుకుని తమ గూటిలోకి తీసుకెళ్లేవి. చిన్న పక్షి వాటిని చూసి నవ్వుతూ, "మీరు ఎందుకు అంత కష్టపడుతున్నారు? నన్ను చూడండి, నేను రోజంతా పాటలు పాడుతూ ఆడుతూ సంతోషంగా జీవిస్తున్నాను" అని చెప్పింది. రోజులు గడిచాయి. ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. కొద్దిసేపటిలోనే భారీ వర్షం, బలమైన గాలులు అడవిని కుదిపేశాయి. చిన్న పక్షి గూడు కూలిపోయింది. అది చల్లగా తడిసి ఆకలితో మిగిలిపోయింది. ఆ చిన్న పక్షి ఆకలి అలసటతో వణికింది. చుట్టూ చూసి కాని ఎక్కడా ఆహారం దొరకలేదు. చివరికి అది చీమల దగ్గరకు ఎగిరివచ్చి వేడుకుంది. "ప్రియమైన చీమలు, దయచేసి నాకు కొంచెం ఆహారం ఇవ్వండి. నేను ఆకలితో వడిపోతున్నాను." చీమలు దయతో కాని దృఢంగా సమాధానం చెప్పాయి. "మేము వర్షకాలం కోసం కష్టపడి ఆహారం పోగుచేసుకున్నాం. నువ్వు మాలాగా కష్టపడి ఉంటే ఇప్పుడు ఇలాంటి ఇబ్బందుల్లో ఉండేవాడివి కాదా."